హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉషాలిక్ 3215. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఆల్రెడీ నేను బీచ్ ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్లో పార్ట్ 1 చేశాను. ఇది పార్ట్ 2. పార్ట్ 2లో ఏంటంటే నేను ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఇలా లవ్ వైజాగ్ దగ్గర ఉంటుంది కదా, సో ఆ మ్యూజియం అనమాట. సో వెళ్ళగానే మన విశాఖపట్నంలో టూరిస్ట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ ఇలా ఒక వాల్ పైన పెట్టేసి బాగా చేశారు. అండ్ అలానే ఈ మ్యూజియం ఒక మ్యాప్ బాగా ఇచ్చారు. మిడిల్లో ఫ్లైట్ అది మొత్తం చూడడానికి బాగుంది. అండ్ అలానే ఈ వాల్ పైన కూడా భలే పెట్టారు. చాలా అట్రాక్టివ్ ప్లేస్లో పెట్టారనమాట. చాలామంది ఫొటోస్ కూడా దిగుతున్నారు. అండ్ నేను కూడా దిగుదాం అనుకున్నాను, బట్ అక్కడ అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు ఫోటో తీసుకోవడానికి. నేను ఒక్కరిదాన్నే ఉన్నాను కాబట్టి తీసుకోలేదు. అండ్ టియు ఫోటో మ్యూజియంలోకి వెళ్తున్నాము. సో వెళ్ళగానే మనకి ఈ ఆండ్రీ టోప్లివ్ అనే ఒక ఆయన ఉంటారు. ఈయన ఏంటంటే ఇంజనీర్ అనమాట, ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీర్. సో మనకి ఫ్లైట్స్ కనిపెట్టారు. ఈయన 100 టైప్స్ ఆఫ్ ఫ్లైట్స్ కనిపెట్టారు. అండ్ ఇక్కడ చూడండి, పక్షితో చేసిన ఎంత బాగా కనిపిస్తుందో. అక్కడ షాడో చూడండి. సో అదైతే బర్డ్స్తో చేశారు, బట్ షాడో మాత్రం చాలా బాగా కనిపించింది. అండ్ ఇక్కడ కొన్ని అచీవ్మెంట్స్ పెట్టారు. మన ఎయిర్ ఇండియాలో ఎవరైతే ఉన్నారో నేవీలో, సో వాళ్ళు ఏవైతే అచీవ్ చేశారో అవి పెట్టారు. అండ్ ఇది వచ్చేసి పైలట్ స్పేస్ అనమాట. అండ్ అక్కడ వచ్చేసి నేను అది చూసి ఏంటి యాక్సిలేటర్ బ్రేక్ ఉన్నాయా అని అనుకున్నాను అది చూసి. బట్ స్టిల్ మేబీ పాతకాలంలో అలా ఉన్నాయేమో, ఇప్పుడు కూడా ఉంటాయేమో, నాకు తెలీదు. మీకు తెలిస్తే చెప్పండి. అండ్ ఇది వచ్చేసి బ్లాక్ బాక్స్. ఈ బ్లాక్ బాక్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే బేసిక్గా ఇది 2 కలిపి ఉంటాయి. ఒకటేమో ఫ్లైట్ డేటా రికార్డర్, ఇంకోటి కాక్పిట్ రికార్డర్ అని చెప్పేసి అవి రికార్డ్ చేస్తాయి. అండ్ ఎస్కేప్ మృణాల్, ఇదేంటంటే ఒక గ్లాస్ బార్లో పెట్టారు. ఒకవేళ ఏమన్నా ఫ్లైట్ నుంచి ఏమన్నా అయితే ఎలా ఎస్కేప్ అవుతారని చెప్పేసి క్లియర్గా పెట్టారనమాట. ఫ్లైట్ నుంచి ఫస్ట్ డ్రాప్ అవుతారు, తర్వాత పారాషూట్ ఓపెన్ అవుతుంది, అండ్ అలానే వాటర్లో పడి ఎస్కేప్ బోట్స్లో ఎస్కేప్ అవుతారు. అండ్ ఇవన్నీ యూనిఫామ్స్ అన్నమాట ఇక్కడ ఇచ్చారు. అండ్ యూనిఫామ్స్తో పాటు ఆ యూనిఫామ్స్ వేసుకునే పైలట్స్ ఏ యూనిఫామ్స్ వేసుకుంటారని ఇలా బొమ్మలతో పెట్టారు. చూడండి, చాలా బాగున్నాయి కదా. ఫ్లైట్ ఇంజనీర్, పైలట్ ఒకటి, అబ్జర్వర్ ఒకటి, అండ్ అలానే ఇక్కడ వచ్చేసి ఫ్లైట్ గన్నర్ ఒకరు. సో అలా డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ యూనిఫామ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఫ్లైట్ సిగ్నలర్. అండ్ ఇక్కడ ఆఫీసర్ని ఇంకా అపాయింట్ చేయలేదేమో, ఎయిర్ టెక్నికల్ ఆఫీసర్ని, ఖాళీగా ఉంది. అపాయింట్ చేశాక పెడతారు, తీసేసినట్టున్నారు. సో అక్కడ నేను నవ్వుకున్నాను అది ఖాళీగా ఉండడం చూసి. అండ్ ఇది వచ్చేసి ఎక్విప్మెంట్ జోన్. సమ్ బాంబ్స్, ఇంకా కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అన్నీ చూశాను నేను. చాలా బాగా అనిపించింది. చిన్నప్పటి నుంచి వెళ్ళలేదు, కానీ చిన్నపిల్లలు తీసుకొని వెళ్తే చాలా నాలెడ్జ్ గెయిన్ అవుతుంది వాళ్ళకి. మీకు ఎవరికైనా చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ఎక్స్ప్లోరేషన్కి తీసుకొని వెళ్ళండి. అండ్ ఇవన్నీ చిన్నప్పుడు చదువుకున్నాను. ప్రొపెల్లర్ అని ఇక్కడ ప్రొపెల్లర్ ఉంది, అండ్ ప్రొపెల్లర్ హబ్ కూడా ఉంది. నేను మెకానికల్ స్టూడెంట్ని కాబట్టి నేను అవి చదువుకున్నాను. సో అవి రియల్గా చూసేసరికి బాగానే ఎగ్జైట్ అయ్యాను నేను. లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇవి చూసి ఇంకా ఎగ్జైట్ అయ్యాను. అండ్ అలానే ఇక్కడ ఇంజన్ అన్నమాట. ఈ పక్కన చూసారా పెద్దగా ఉంది ఒకటి, ఇది ఇంజన్, సెంట్రల్ ఇంజన్. అసలు చాలా బాగుంది. ఎంత బాగుందంటే నేను చాలా షాక్ కూడా అయినా, ఏంటి ఎంత పెద్దగా ఉంది అని చెప్పేసి. ఎందుకంటే బుక్స్లో చాలా చిన్న బొమ్మలు ఉంటాయి కదా. అండ్ ఇవి వచ్చేసి లైవ్ బోట్స్. అండ్ ఇది వచ్చేసి సీట్ ఎజెక్టర్. ఏమన్నా ప్రాబ్లం ఉంటే సీట్ ఎజెక్ట్ అయిపోద్ది. సో పారాషూట్ ఓపెన్ చేసుకొని బయటకు వచ్చేస్తారు. అండ్ ఇంకా చాలా, ఇవి వచ్చేసి టైర్స్, ఒక మనిషి అంత ఉంది ఈ టైర్ అయితే. అండ్ అగైన్ లైఫ్ బోట్స్ అయిపోయిన తర్వాత ఈ మొత్తం ఈ ఎక్విప్మెంట్ జోన్ అయిపోయింది. నెక్స్ట్ హోలోగ్రఫీ అంటే ఏంటంటే అప్పుడు 3D పిక్చర్స్ని క్రియేట్ చేసేది ఇది లైట్స్ ద్వారా, హోలోగ్రఫీ. అండ్ అలానే నెక్స్ట్ వార్ జోన్, ఎలా వార్ అవుతుంది అని చెప్పేసి, బేసిక్గా ఎయిర్లో నుంచి ఎలా అవుతుంది అని చెప్పేసి, ఎయిర్లో నుంచి ఎగ్జాక్ట్గా మన సబ్మెరైన్, ఎవరైతే మనం అపోనెంట్ సబ్మెరైన్ ఉంటుందో అది మిసైల్ వేసి మనం చంపుతామన్నమాట. బేసిక్గా బుల్లెట్ అయితే డైరెక్ట్గా టార్గెట్ ఎక్కడ ఫిక్స్ చేస్తే డైరెక్ట్గా స్ట్రైట్గా వెళ్ళి ఆ టార్గెట్ని అది
డెస్ట్రాయ్ చేస్తుంది. బట్ మిసైల్ అయితే టార్గెట్ అనేది మోషన్లో ఉన్నా సరే అది డెస్ట్రాయ్ చేస్తుంది. అంటే ఆ టార్గెట్ ఎటు తిరిగినా ఏం చేసినా వన్స్ ఫిక్స్ చేస్తే మాత్రం టార్గెట్ ఎటు తిరిగితే అటు తిరిగి దాన్ని డెస్ట్రాయ్ చేస్తుంది అనమాట. అదే మిసైల్కి ఉన్న పవర్. అండ్ ఇది వచ్చేసి మెడల్స్ నార్మల్గా ఎయిర్లో వర్క్ చేసే వారికి, ఫైటర్స్గా వర్క్ చేసే వాళ్ళకి ఇచ్చే మెడల్స్ అనుకుంటాం. అండ్ ఇక్కడ ఎవరికైతే అవార్డ్స్ వచ్చాయో ఆ జోన్ కొన్ని మెంబర్స్ ఫొటోస్ పెట్టి ఇక్కడ చెప్పారు ఏ అవార్డ్స్ ఎవరెవరికి వచ్చాయి, ఎప్పుడెప్పుడు వచ్చాయి అని చెప్పేసి. నెక్స్ట్ ఏవీ రూమ్ క్లోజ్డ్గా ఉంది. అండ్ అలానే ఇది అండ్ ఎట్ ఈ టైమ్ సబ్మెరైన్, నేను పార్ట్ 1లో చూపించాను కదా సబ్మెరైన్, ఆ మ్యూజియంకి చంద్రబాబు నాయుడు గారే వచ్చారు. అండ్ అక్కడ నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే వాళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారో అక్కడ చిన్నగా రాశారు చూడండి. అమేజింగ్, ఇట్స్ అన్ ఇంజనీరింగ్ మార్వెల్ అని అన్నారంట. సో అలా చాలా బాగా కన్వర్జేషన్ మొత్తం పెట్టారనమాట. ఇంకా అయిపోలేదు, బయటకు వెళ్ళగానే ఇలా ఎయిర్క్రాఫ్ట్ పెట్టారు, అంటే ఏరోప్లేన్ పెట్టారు. సో ఏరోప్లేన్ లోపలికి అండ్ బయట మొత్తం రియల్ది ఎలా ఉంటుందో అలా పెట్టారనమాట. సో అలా ఒక వాక్వే ఉంది. వాక్వే నుంచి వెళ్తే ఏరోప్లేన్ లోపల ఎలా ఉంటుంది అక్కడ మ్యూజియంలా పెట్టారనమాట. అండ్ ఇక్కడ చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఫ్యాన్స్. మనకు పైన చూస్తే ఎంత చిన్నగా కనిపిస్తాయి కదా. అండ్ ఇక్కడ వెల్కమ్ అని రాసి ఏరోప్లేన్ లోపలికి పంపిస్తున్నారు. అండ్ ఏసీస్ కూడా ప్రొవైడ్ చేశారు గైస్, అందుకే బాగుంది. లోపలికి వెళ్ళగానే నాకు ఇక్కడ ఏం అర్థం కాలేదు. మొత్తం ఏవేవో వైర్స్, ఇంజన్స్, అసలు ఏవేవో ఉన్నాయి ఫుల్గా. నాకు ఇందులో ఒక్కడు కూడా నాకు అర్థం కాలేదు. అన్నీ ఏవేవో వైర్స్ ఉన్నాయి. నేను చూసి అసలు నాకు నో కమెంట్స్ అనమాట. నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. మొత్తం నట్స్, బోల్ట్స్, వైర్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో లోపలైతే ఇలా ఉంది. అండ్ ఇక్కడ కూడా సేమ్ బొమ్మలు పెట్టి అక్కడ ఎలా నడుపుతారు ఏంటి అని చెప్పేసి మొత్తం పెట్టారు. పైలట్స్ ఎలా నడుపుతారు ఏంటి అని చెప్పేసి. అండ్ అలానే ఇక్కడ ఒక జోన్ ఉంది, కానీ దాని గేట్ వేసేసారు. మేబీ కదులుతుందేమో అక్కడ ఏమైనా వెళ్ళి చేస్తే, అందుకే క్లోజ్ చేసినట్టున్నారు. అండ్ ఇక్కడ కూడా ఒక 4 మెంబర్స్ ఉన్నారు. ఎంతమంది కష్టపడతారు చూడండి ఒక ఫ్లైట్ కదలాలి అంటే. అండ్ ఇక్కడ కిందని మళ్ళీ బయట నుంచి అవి టైర్స్ అవన్నీ, ఫ్రంట్ వీల్స్ అవన్నీ చూడడానికి ఉంది. కానీ ఇక్కడ నాకు ఒకటి జరిగింది గైజ్, అసలు ఎంత ఇరిటేటెడ్గా అనిపించిందంటే, ఒక ఫ్యామిలీ ఉన్నారు, అస్సలు ఒక్క ఫోటో కూడా ఎవరిని తీసుకొనివ్వలేదు గైజ్. అక్కడ ఒక ½ అన్ అవర్ వాళ్ళే ఫుల్గా ఫొటోస్ తీసుకుంటూనే ఉన్నారు, ఎవరిని తీసుకొనివ్వలేదు. ఈవెన్ నన్ను కూడా తీసుకొనివ్వలేదు. చాలా చిరాకు అనిపించింది. ఇంకా ఫొటోస్ కూడా నేను తీసుకోలేదు, ఎవరిని రిక్వెస్ట్ కూడా చేయలేదు ఒక ఫోటో తీయమని చెప్పేసి. అండ్ ఇది ఫ్రంట్ వ్యూ ఆఫ్ ది ప్లేన్ అనమాట. ఏదో అలా తీసుకున్నాను కానీ నాకేం అనిపించలేదు. అండ్ ఇంకొచ్చేసాను, ఇంకా నాకు చిరాకేసి. ఇంకా లోపల ఒక రెస్టారెంట్ ఉంది. సో రెస్టారెంట్ని బాగానే డెకరేట్ చేశారు. సో ఇంక బయటకు వచ్చాను. అండ్ బయటకు వచ్చాక ఇక్కడ సీ హారియర్ మ్యూజియం అని ఒకటి ఉంది. సో లోపలికి వెళ్ళాను. ఇక్కడ ఎంట్రీ టికెట్ ఇక్కడ కూడా 70 రూపీసే, చిల్డ్రన్స్కి అయితే 40 రూపీస్. వెళ్ళగానే పెగాసిస్ హార్స్ ఉంది. అండ్ అలానే మన వైట్ టైగర్ కూడా ఉంది. ఆ రెండు చూసేసి పైకి వెళ్ళిపోయాను. సో ఇక్కడ సమ్ మ్యాటర్ పెట్టారు మొత్తం ఏంటి ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇక్కడ వెళ్ళగానే నెక్స్ట్ ఇది కనిపించింది, ఫైటర్ ఫ్లైట్ అనమాట. ఇది కూడా చూసేసాను. అండ్ అలానే మన రాజీవ్ గాంధీ గారు ఉన్నారు కదా, ఆయన పైలట్. మీరు ఎవరికన్నా తెలియదేమో, అందుకే చెప్తున్నాను. తెలిసిన వాళ్ళకి అయితే ఓకే, ఆయన పైలట్ అనమాట అప్పుడు. సో అండ్ నెక్స్ట్ ఫైటర్ ఫ్లైట్ చూడండి, ఇది ఒక డమ్మీ పీస్ లాగా పైన గ్లాస్లా ఉంటుంది, అది ఓపెన్ అవుతుంది అన్నమాట. సో అందులోనే ఎక్కి కూర్చుంటారు. అండ్ ఇది ఎజెక్టర్ సీట్. దీనికోసం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, లాస్ట్ వరకు చూడండి. ఎజెక్టర్ సీట్ లేదా ఎస్కేప్ సీట్, బేసిక్గా ఎజెక్టర్ సీట్ అంటారు. సో ఇది ఎందుకు ఏంటి అని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. రన్వే ఆఫ్ ది ఫైటర్ ఫ్లైట్ అన్నట్టు ఇక్కడ రన్వే చూపిస్తున్నారు, ఫైటర్ ఫ్లైట్స్ ఎలా రన్వే ఉంటుంది ఏంటి అని చెప్పేసి. అండ్ అలానే పైనే రియల్ ఫైటర్ ఫ్లైట్ కట్టారు. నేను చూసి భయపడ్డాను కింద పడిపోద్దేమో అని చెప్పేసి. అండ్ ఇక్కడ కింద నుంచి ఇది ఒక 3 ఫ్లోర్స్ అనమాట, కింద నుంచి చూసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ కొన్ని చూశాను, టర్బైన్స్, గ్యాస్ టర్బైన్స్ ఇవన్నీ. సో
ఇవన్నీ చూపిస్తే మీకు బోర్ కొడుతుంది, మీకు తెలియదు కాబట్టి నేను చదువుకుని ఇలా ఫిజికల్గా చూడడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో నేను కొంచెం షాకింగ్గా చూసాను. ఓకే, ఇలా ఉంటుందా, గ్యాస్ టర్బైన్ అంటే ఇలా ఉంటుందా, టర్బైన్ అంటే ఇలా ఉంటుందా అని చెప్పేసి. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇలా కూర్చుంటారు ఇక్కడ అని చెప్పేసి. అక్కడ 2 టైప్స్ ఆఫ్ ఫైటర్ ఫ్లైట్స్ ఉన్నాయి కదా, పైన ఒకటి కింద ఒకటి. చూడాలి గ్లాస్లో ఉంది కదా, అది ఓపెన్ అవుతుంది. సో అది ఓపెన్ అవ్వగానే అందులో కూర్చుంటారు అన్నట్టు. సో సేమ్ ఇక్కడ కూడా చూపించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ బేసిక్గా ఈ ఫైటర్ ఫ్లైట్స్ నుంచి మనకి కింద ఎలా వార్స్ అవుతాయో అలానే ఎయిర్లో కూడా వార్స్ అవుతాయి. అలా వార్స్ అయినప్పుడు ఈ ఫైటర్ ఫ్లైట్స్ని యూజ్ చేస్తారు. దీంట్లోనే మిసైల్స్ కూడా వేస్తారనమాట. బాంబ్స్ మొత్తం ఫైటింగ్ సంబంధించింది మొత్తం ఈ ఫైటర్ ఫ్లైట్స్లో ఉంటాయన్నమాట. మెయిన్గా ముఖ్యంగా మిసైల్స్. అసలు ఇంత పెద్దదాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారో ఒక్క మనిషి అందులో కూర్చొని, అసలు సీరియస్లీ. ఎస్, ఇవి ఎజెక్టర్స్, సీట్ ఎజెక్టర్స్ గైస్. అందులో ఆ క్యాప్, పైన క్యాప్ అదిగోండి, ఆ పైన క్యాప్ ఉంది కదా, ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం వస్తే ఎయిర్ క్రాఫ్ట్లో, సో అది ఓపెన్ అయిపోయి ఆ సీట్స్ ఉంటాయి గైస్ ఇందులోని. సో ఎజెక్ట్ పైకి ఎగిరిపోతారు అనమాట. ఇలా అందులో నుంచి ఇలా పైకి ఎగిరిపోతారు ఈ సీట్స్. సో అలా సూట్ వేసుకొని కూర్చుంటారు అనమాట. అలా పైకి ఎగిరిపోయి పారాషూట్ ఉంటుంది, పారాషూట్ ఓపెన్ చేసుకొని కింద వస్తారనమాట. సర్వైవల్ ప్యాక్. సో అగైన్ ఇక్కడ చిన్నవి పెట్టారు, గ్యాస్ టర్బైన్స్. చెప్పాను కదా ఇందాక గ్యాస్ టర్బైన్ చూసానని. సో ఎప్పుడో టీఈలో చదువుకున్నాను, డిప్లొమా చదువుకున్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు చూశాను. అండ్ ది లాస్ట్ థింగ్, మిసైల్. ఇది మనకి ఆల్రెడీ యూజ్ చేశారు, లక్ష్య అనే ఆపరేషన్లో యూజ్ చేశారు ఈ మిసైల్ని. సో చాలా బాగా అనిపించింది. ఈ చుట్టుపక్కల చూసాను, దానికోసం ఏమైనా రాసారేమో అని. లేదు, బట్ స్టిల్ నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. మిసైల్ అంటే తెలుసు కదా, ఒక మోషన్ టార్గెట్ని టార్గెట్ చేసి డెస్ట్రాయ్ చేస్తుంది. ఎంత బాగా అనిపించింది అంటే, నేను సినిమాల్లో చూడడం లేదా బుక్స్లో చదవడమే తప్పించి ఇలా మిసైల్స్ని, బాంబ్స్ని ఇలా రియల్గా నేను ఎప్పుడూ చూడలేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఇలాంటి మిసైల్ చూడడానికి లేదా ఇలాంటివి ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాను. సో నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. 70 రూపీస్కి చాలా నాలెడ్జ్ నేర్చుకోవచ్చు నన్ను అడిగితే. సో ఇక్కడ చూడండి బుల్లెట్స్ ఉన్నాయి. సో చాలా అంటే అదొక రకమైన ఫీలింగ్ వచ్చింది గైస్ నాకు. అంటే ఏదో గర్వం, ప్రౌడ్నెస్ వచ్చింది. మన వైజాగ్లో ఇంత మంచిగా ఉందా, అండ్ అలానే మన ఎయిర్ ఫోర్స్ ఇంత బాగా వర్క్ చేస్తుందా, అండ్ మన నేవీ ఇంత బాగా వర్క్ చేస్తుందా అని అప్పుడు అనిపించింది. అండ్ అలానే ఆ సర్వీస్లో ఉండడం కూడా చాలా గొప్ప విషయం. నేనైతే చాలా హ్యాపీగా, ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యి ఈ వీడియో మొత్తం తీశాను. సో బీఫర్ బీచ్ ఎక్స్ప్లోరింగ్ వ్లాగ్ అయితే ఇప్పుడుతో అయిపోయింది. సో సీతో నెక్స్ట్ ఏం చేస్తానో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. ఇంకెవరైనా వైజాగ్లో ఉన్న వాళ్ళు అయితే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. గైస్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నా ఛానల్ ఇంకా షేర్ చేయండి, ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. సో బీఫర్ బీచ్ ఎక్స్ప్లోరింగ్ వ్లాగ్ ఇది. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. స్టిల్ అంటే అందరికీ నచ్చుతుంది అని అనుకుని తీశాను. సో బీచ్లో ఎన్ని మ్యూజియంస్ అయితే ఉన్నాయో అన్నీ కవర్ చేశాను. బట్ స్టిల్ నిజంగా చూడాల్సిందే గైస్. ఇంకా మీకు కెమెరాలో సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు, కానీ మీరు రియల్గా చూస్తే బాగా క్యాప్చర్ అవుతుంది. సో ఎవరైనా వైజాగ్ వస్తే ఖచ్చితంగా ఇవేం మిస్ అవ్వద్దు. నేను అన్ని మూవీస్లోనే చూశాను, బట్ ఇవి రియల్గా చూసేటప్పటికి నాకు చాలా బాగా అనిపించింది. ఎస్, ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను గైస్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.